ఒక అందమైన ప్రపంచం ఫస్ట్ మన ఇల్లు. మన ఇంటిని చక్కగా అందంగా అలంకరించుకుంటే మన ఇల్లే ఒక స్వర్గంలా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ వెంకీ డైలీ బ్లాగ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని దేవుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియోస్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్కి సపోర్ట్ చేస్తారని, మీకు నచ్చినట్టుంటే తప్పకుండా ఒక్క లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది. వీడియో మీతో షేర్ చేసుకునేసరల్లా అనిపిస్తూ ఉంటుంది ఈ వీడియో అయినా నచ్చుతుందేమో, మంచి కామెంట్స్ మంచి లైక్స్ వస్తాయని ఆశిస్తూ ఉంటాను. కానీ ఆ వీడియోకి రాకపోతే ఎందుకో చిన్నగా బాధగా అనిపిస్తుంది. అందుకోసమని తప్పకుండా మీకు వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి. నాకు కూడా ఒక మోటివేషన్గా ఉంటుంది. ఇంకొక వీడియో తొందరగా మీతో షేర్ చేసేసుకోవాలి, అరే నా వీడియో మీకు నచ్చింది అని నాకు కూడా ఒక మోటివేషన్ అయితే ఇస్తుంది. చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా మనం చేసే పని ఎదుటి వాళ్ళకి నచ్చి బాగుంది అంటే ఒక సంతోషాన్ని అయితే ఇస్తుంది కదా. నాకు కూడా అంతేని. మీరు బాగుంది అనేసరంతా కూడా నాకు ఏదో తెలియని ఒక సంతోషం, చాలా సంతోషంగా అనిపిస్తుంది మనసుకి. నాకు దగ్గరలోనే ఉన్నారు, నాకు చెప్తున్నారు అని ఒక సంతోషాన్ని అయితే ఇస్తుంది. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది హనుమాన్ జయంతి రోజు వీడియో. స్వామివారి కోసం నైవేద్యాలను అయితే తయారు చేసేసుకుంటున్నాను. మనం డైలీ వాడుకునే పాత్రలు కాకుండా ఇట్లా అన్ని కూడా ప్రత్యేకంగా ఉంచేసుకుంటాను. కార్తీక మాసంలోన ఇట్లాంటి పూజలప్పుడు స్వామివారికి నైవేద్యాలు చేయాలి అనేటప్పుడు వీటిని మాత్రమే వినియోగించుకుంటాను. తర్వాత మళ్ళీ చక్కగా ఒక పీస్తో కొత్త దాంతో తోమేసుకొని మళ్ళీ పెట్టేసుకుంటాను. ఎందుకంటే మనం వాడేవి నిత్యం వాడేవి కాకుండా ఇలా దేవుడికి ప్రత్యేకంగా పెట్టుకుంటే చాలా మంచిది. మినపప్పు రాత్రే నానబెట్టేసుకొని ఉంచేసుకున్నాను. ఎందుకంటే తెల్లారి మనం పూజ ప్రారంభించేసరికి రెడీగా ఉంటే నైవేద్యాలు కూడా చాలా తొందరగా అయిపోతుంది కదా. అందుకోసమని పిండిని ఇట్లా మెత్తగా గట్టిగా ఉండేటట్టు గారెలకి ఎప్పుడైనా రుబ్బేసుకోవాలి. పలచగా అయిపోయిందంటే ఇంకా గారెలు వేయడానికి రావు కదా. ఇక్కడ నేను చూపించే విధంగా మంచిగా రుబ్బుకున్నాక వాటర్లో ఫస్ట్ మనం చేయి పెట్టుకొని తడుపు పెట్టుకుంటూ గారెలు వేసామంటే చాలా ఈజీగా మనము ఆయిల్లోకి వేసేయగలము. లేదంటే చేతికి అంటుకొని వేసేటప్పుడు కూడా పిండంతా కూడా చేతికి అంటుకొని ఇంకా గారె అనేది రాకుండా ఉంటుంది. అలా కాకుండా కొంచెం అంత వాటర్ని మనం తడుపు పెట్టుకుంటే పిండి మన చేతికి ఎక్కువగా అంటుకోకుండా, ఎక్కువగా కాదు అసలు అంటుకోదు, ఈజీగా మళ్ళీ ఆయిల్లో కూడా మొత్తం ప్రాపర్గా గారె అనేది వేసుకోగలుగుతాము. లేదంటే చేతికి ఉండిపోతుంది, ఆయిల్లోకి జారదు, చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఇది చిన్న చిక్క. ఇక్కడైతే గారెల్ని అన్నింటినీ కూడా వేసుకుంటున్నాను. గారెలు ఉడికించుకునేటప్పుడు సిమ్లో కాకుండా మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే ఈవెన్గా మొత్తము ఉడుకుతాయి చాలా మంచిగా. లేకుంటే కొంచెం అంతా లోపల పిండిగా పచ్చిగా ఉండిపోతుంది కదా. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా గారెలు అనేవి అయిపోతాయి. ఒక సైడు శనగలు కూడా పెట్టేసుకున్నాను. శనగలు కూడా ఉడికిపోతే ఇంకా పోపు పెట్టేసుకుంటే 2 నైవేద్యాలు కూడా తయారైపోయినట్టని. ఆల్మోస్ట్ గారెలు అన్నీ కూడా చేసేసుకోవడం అయిపోయింది. ఇన్ని గారెలు చేశాను ఏంటి అని అనుకుంటున్నారా? వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకే చెప్తాను తర్వాత. ఇక్కడైతే గారెలు అన్నింటినీ కూడా చేసేసుకోవడం అయిపోయింది. అన్నీ కూడా ఈవెన్గా ఒకే సైజులో రావాలని చూసుకుంటూ చాలా జాగ్రత్తగా అయితే చేసేసుకున్నాను ఆ రోజు. ఒక చేయితో ఇలా వేస్తూ ఒక చేయితో తీసుకొని వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. మళ్ళీ ఇలా వేయడం వల్ల మనకి ఒక్కొక్క గారి కూడా అయిపోతుంది, తొందరగా పని అనేది తేలుతుంది. లేదంటే ఒక్కొక్క వాయ ఉడికేంత వరకు వెయిట్ చేసి తర్వాత మళ్ళీ వేసుకుంటా ఉంటే ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది కదా. అందుకోసమని ఇట్లా కొంచెంగా ఒక్కొక్కటి వేస్తూ ఇంకా తీసేసుకుంటా ఉంటాను గారెలు. ఇక్కడ గారెలు చేసేసుకోవడం అయితే అయిపోయింది. శనగలు ఉడికిపోయినాయి, వాటికి పోపు పెట్టేసుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు
వేగినాక కొంచెం అంత పసుపు ఇంగువ వేసుకొని శనగలకి తాలింపు పెట్టేసుకుంటే రెండో నైవేద్యం కూడా తయారైపోతుంది. మనకి పూజలప్పుడు ఎక్కువ టైము దేని దగ్గరైనా తీసేసుకుంటుంది అంటే నైవేద్యాల దగ్గర, డెకరేట్ చేసుకుంటాం కదా పూజ దగ్గర, అన్ని డెకరేషన్ చేసే దగ్గర కొంచెం టైం అనేది ఎక్కువగా తీసేసుకుంటుంది. అలా కాకుండా ఫస్టే మనము ముందు రోజే ప్లాన్ చేసేసుకుంటే పూజ రోజుకి హడావుడి లేకుండా నైవేద్యాలు కూడా రెడీ అయిపోతాయి. ఇంకా డెకరేషన్ కూడా నిదానంగా చేసుకొని పూజ అనేది చక్కగా చేసుకోనికి అవుతుంది. ఇక్కడైతే నా శనగలు ప్రసాదం కూడా అయిపోయింది. ఇంకా పోపంతా వేగిపోయినాక శనగల్ని వేసేసుకొని కొంచెం అంత ఉప్పు వేసుకొని ఒక 5 to 10 minutes మనం అలా ఉంచేసుకుంటే రెండో నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర నైవేద్యాలని అన్నింటినీ పెట్టేసుకొని పూజని అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఆంజనేయ స్వామికి ఎరుపు రంగుతో ఉన్న పూలంటే చాలా ఇష్టము. ఇక్కడ గులాబీ పూలు మాల, తమలపాకుల మాల అయితే కట్టేసుకొని స్వామివారికి వేసుకొని నైవేద్యాలను అన్నిని పెట్టేసుకొని ఇంకా హారతి అయితే ఇచ్చేసుకున్నాము. ఇంట్లో పిల్లలు మేము అందరం కలిసి పూజ చేసేసుకున్నాక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. తర్వాత మా వారు, నేను, మా ఆడపడుచు కూతురు అందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము. మా దగ్గర హనుమాన్ జయంతి చాలా బాగా జరుపుకుంటారు. ఉగాదితో మనకి పండగ మొదలవుతుంది కదా. ఉగాది తర్వాత 1 week అంతా శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమి అయిన 1 week కి హనుమాన్ జయంతి వస్తుంది. వరుసగా ఈసారి పండుగలన్నీ కూడా వచ్చాయి. చాలా సంతోషంగా అనిపించింది. మీకు చివరి వరకు చూడండి. గారెలు ఎందుకు ఎక్కువగా చేసేసుకుంటున్నాను అనేది చెప్తాను అన్నాను కదా. స్వామివారికి వడమాల అంటే చాలా ఇష్టం కదా. ఆంజనేయ స్వామికి శనగలు వడమాల అయితే ఇక్కడ చేసేసుకున్నాను. నేను గారెలన్నీ చేసేసుకున్నాక ఇలా మాలలాగా గుచ్చేసుకొని అన్నీ కూడా రెడీ చేసి ముందే పెట్టేసుకున్నాను. తమలపాకులు కూడా గుచ్చి పెట్టేసుకున్నాను. స్వామివారికి వడమాల, తమలపాకుల మాల అన్నీ వేయంగానే ఎంత బాగున్నారో కదా. నా దిష్టి తగలకుండా ఉండాలి అని దేవుడికి దండం పెట్టుకొని ఇంకక్కడి నుంచి వచ్చేసాము. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నా వైపు నుంచి చిన్న రిక్వెస్ట్, నచ్చినట్టుంటే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.